హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ కోసం 1 kg చికెన్ తీసుకున్నానండి. చికెన్లో పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకున్నాను. 3 ఆనియన్స్, 4 టమాటోస్, 2 చిల్లీస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. కుక్కర్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్, చిల్లీస్ వేసి ఒకసారి కలుపుకోవాలి. కాస్త వేగాక టొమాటోస్, కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. టొమాటోస్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. చికెన్ కూడా వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ వేయకపోయినా చికెన్ ఉడికే కొద్దీ ఆటోమేటిక్గా వాటర్ రిలీజ్ చేస్తుందండి. కర్రీలా చేస్తున్నా కాబట్టి వాటర్ వేయట్లేదండి. మీకు పులుసు కావాలంటే కాస్త వాటర్ వేసుకోండి. కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ ధనియాలు, మిరియాలు వేయించి తీసుకున్న పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, ఆప్షనల్. మనం చేసుకున్న చికెన్ కర్రీని రైస్ లేదా చపాతీతో సర్వ్ చేసుకోవచ్చండి.